వైసీపీ హయాంలో పంట కాలువలు డ్రైన్లకు రూపాయి కూడా కేటాయించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైన్లు నిర్మించి రైతులకు మేలు చేస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దమ్మయ్యపర్తి డ్రైన్ పనుల్ని మంత్రి పరిశీలించారు. ముంపు కష్టాలు తీర్చేలా వచ్చే వానాకాలంలోగా పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాలకొల్లు 10 వార్డుల నుండి 15 వార్డులకి ఎప్పుడు కూడా ముంపు గురయ్యేటువంటి దమ్మయ్యపర్తి డ్రైన్కి ఒక మోక్షం ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కలుగుతుంది. ఎప్పుడూ 2014కి ముందు మొదలెట్టినటువంటి పనులు మరి ఒక ఇంచు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ 14 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడమే కాదు, ఈ వర్క్ చేయడానికి ఎవరు ముందుకు రావడానికి కూడా, ఎందుకంటే ఇది ఊబిలో ఉండి ప్లాట్ఫారం తయారు చేసుకుని ఐరన్ కట్టుకోవాలని అంటే ఆ ఊబిలో సాధ్యమయ్యేటువంటి పని కాదనే ఉద్దేశంతో ముందుకు రానిటువంటి స్థితిలో కూడా ఏజెన్సీని కూడా రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళని కూడా బయట నుంచి కూడా తీసుకొచ్చి ఎక్కడో ఇరిగేషన్ వర్క్స్ పెద్ద వర్క్ చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇది అప్పచెప్పడం వల్ల ఇది కొంత వర్క్లు ముందుకు కదులుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్ అంటే వర్షాకాలం మొదలయ్యే లోపుగానే సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక పక్కన డ్రైన్, ఆ డ్రైన్ ఆనుకుని కూడా ఒక రోడ్డును కూడా ఫామ్ చేసుకుంటూ అంటే ముందు తరాలకి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉంది.